చిలకడ దుంపలు, స్వీట్ పొటాటో అని రకరకాలుగా పిలిచే ఈ దుంపగడ్డలని మా ఊరిలో వీటిని కందగడ్డలు అనే పేరుతో పిలుస్తాము. వీటిని చాలా మంది నీళ్లు వేసి ఉడికించుకొని తింటారు కదా. ఈ రోజు మీకు చూపించే విధంగా ఒకసారి ఉడికించుకొని తినండి, చాలా బాగుంటాయి. మనం వీటిని బజార్ నుండి తీసుకొచ్చుకునేటప్పుడు సన్నగా ఉన్న గడ్డలు కాకుండా ఇలాగ దొడ్డుగా ఉన్న గడ్డలు తీసుకోండి. ఎందుకంటే సన్నంగా ఉన్న గడ్డలు తీసుకుంటే లోపల పీచులు ఉంటాయి, అందుకోసమని ఇలాగ దొడ్డుగా ఉన్న గడ్డలు మాత్రమే తీసుకోవాలి. సన్నగా ఉన్నాయైతే అస్సలు తీసుకోకండి. ఇప్పుడు వీటిని నీటిలో వేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా కడగాలి. మట్టి పట్టుకొని ఉంటుంది కదా, అందుకోసమని ఇలాగ చక్కగా ఒక 2-3 సార్లు బాగా కడుక్కున్నామంటే పైన ఉన్న మట్టి అంతా పోతుంది. ఇలాగ వంకెరగా ఉన్న గడ్డలని విరిచేసి కడగండి. అప్పుడే గడ్డలకు మట్టి లేకుండా చక్కగా క్లీన్ అవుతాయి. తర్వాత వీటిని మరికొంచెమని నీళ్లు వేసి బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పెద్దగా కాకుండా ఇలాగ చిన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. పొడవుగా కాకుండా ఇలాగ చిన్నగా అడ్డంగా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక కడాయి తీసుకొని మనం కట్ చేసిన ముక్కలన్నీ కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అంతా నెయ్యి తీసుకోవాలి. నెయ్యి మరీ తక్కువగా కాకుండా కొంచెం అంతా ఎక్కువగానే వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత ముక్కలకంతా చక్కగా పట్టేంత వరకు బాగా కలిపి తీసుకోవాలి. ఇలాగ కలిపిన తర్వాత దీంట్లోకి కొంచెం అంత బెల్లం వేసుకోవాలి. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి బెల్లం తీసుకోండి. బెల్లం వేసిన తర్వాత దీంట్లోకి ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోండి. తర్వాత ఒక 2 ఇలాచీలు ఇంకా నల్లగొట్టి వేసుకోండి. లేదంటే ఇలాచీ పొడి ఉన్నా గానీ వేసుకోవచ్చు. అలాగే కొంచెం అన్ని చేతిలోకి నీళ్లు తీసుకుని పైనుండి చల్లుకోవాలి. మరీ ఎక్కువగా వేయకండి, నీళ్ళైతే కొంచెం అన్ని చల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైనుండి మూత పెట్టి పొయ్యి మీద పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వండి. 1 నిమిషం పాటు ఉడికితే సరిపోతుంది. నిమిషం ఉడికిన తర్వాత బెల్లం కొంచెం కరుగుతుంది కదా, ఒకసారి మూత తీసి చక్కగా కలిసేంత వరకు బాగా కలిపి తీసుకోండి. బాగా కలిపినాక మరొక్కసారి మూత పెట్టి బాగా ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మళ్ళీ పైనుండి మూత పెట్టి బాగా ఉడికేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. గ్యాస్ అయితే ఖచ్చితంగా సిమ్ లోనే పెట్టి ఉడికించాలి. అప్పుడే మనకు గడ్డ లోపల దాకా ఉడుకుతుంది, బెల్లం ఇంకా మాడకుండా ఉంటుంది. గ్యాస్ ఎక్కువగా పెడితే బెల్లం అడుగంటుతుంది, గడ్డలు ఉడకకుండా ఉంటాయి. అందుకోసమని గ్యాస్ సిమ్ లో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలాగ దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. వీటిని ఇలాగే వేడిగా తినకుండా కాస్త చల్లగా అయినాక తినండి, చాలా బాగుంటాయి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు. ధన్యవాదాలు.